అందరికీ నమస్కారం. నా పేరు కర్రె మాధవి, కర్ణాకర్. మాది వెంకటాపూర్. నేను వీలరైన అభ్యర్థిగా ఎంపికయ్యాను కాంగ్రెస్ పార్టీ నుండి. నేను గ్రామ ప్రజలకు సేవ చేద్దామని ఇందులోకి దిగాను. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయినది. ప్రజలు ఏమైనా అవకాశం ఇస్తే నేను ముందుకు తీసుకెళ్తా అని ప్రయత్నిస్తున్నా. మీరు గత కొంతకాలంగా మీరు ఒక పెద్ద స్థాయిలో ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. రాజకీయాల వైపు రావాలని మీకు ఎందుకు అనిపించింది? యాక్చువల్గా ఏంటంటే నేను పుట్టింది ఇదే గ్రామంలో, పెరిగింది కూడా ఇదే గ్రామంలో. విలేజ్ డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే ఇంతకుముందు ఉన్న పరిణామాలు చాలా చూసాము. ఈ విలేజ్ని మండల స్థాయిలో ఆదర్శ గ్రామంగా నిలబెట్టాలనేది నా కోరిక. మండల స్థాయిలో విలేజ్ అనే వెంకటాపురం అనే విలేజ్ ఒక నెంబర్ 1 ప్లేస్లో ఉండాలి, ఏ రకంగానైనా ఉండాలనేది నా ఉద్దేశం. అలాగే ముందు మా విలేజ్లో డ్రైనేజ్ వర్కే కానీ, ఆలయాలు పురాతన ఆలయాల డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన కానీ, తర్వాత యువతకు క్రీడా స్ఫూర్తినివ్వాలి. మా విలేజ్లో నుంచి ఇప్పటివరకు ఎవ్వరు రాష్ట్ర స్థాయిలో కాదు, మండల స్థాయిలో కూడా ఇలాంటి పోటీ మా విలేజ్ నుంచి లేదు. అంటే బ్యాకప్ సపోర్ట్ లేక ఇప్పుడు మేము చదువుకొని రాజకీయం వైపు రావడానికి గల కారణం ఏంటంటే యువతను మోటివేట్ చేసి మేజర్గా విద్యలో కానీ స్పోర్ట్స్లో కానీ ప్రతి విషయంలో వాళ్ళని వెనుకుండి నడిపించి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలనేది నా ఉద్దేశం. ఇది రాజకీయంగా అయితేనే ముందుకెళ్ళగలుగుతాం అనేది నా ఒక కోరిక. అంటే అందుకోసమే రాజకీయాల్లోకి వచ్చారు. మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని వార్డులు ఉన్నాయి? ఆ వార్డులలో తిరుగుతున్నప్పుడు మీకు వస్తున్న స్పందన ఏంటి అసలు? యాక్చువల్గా ఏంటంటే మా విలేజ్లో 650 ఓట్లు ఉన్నాయి. 653, 56 చేంజ్ ఉన్నాయి. కొన్ని ఎక్స్పైర్ అయిన ఉన్నారు. 8 వార్డులు ఉన్నాయి. వార్డు వైజే నేను అన్ని వార్డులను కూడా ఫిక్స్ చేసి 8 వార్డులు ప్లస్ సర్పంచ్కి నామినేషన్ వేయడం జరిగింది. మేము క్యాన్వాసింగ్లో కొన్ని సమస్యలు తీసుకున్నాము, సమస్యలు కూడా నోట్ చేసుకున్నాము. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యల్ని పరిష్కరించడానికి స్టెప్ బై స్టెప్లో తీసుకుంటూ వీలైనంత తొందరగా ప్రతి సమస్యను పరిష్కరించాలనేది నా ఆలోచన. ఇప్పుడు మీరు ప్రత్యేకమైన మేనిఫెస్టో ఏదైనా రూపకల్పన చేసుకున్నామండి. అంటే గ్రామంలో ఏం సమస్యలు మీరు గుర్తించారు? ఒకవేళ ప్రజలు మీకు అవకాశం ఇచ్చి సర్పంచ్గా గెలిపిస్తే మీరు వాటిని ఎలా పరిష్కరించే అవకాశం? ముఖ్యంగా ఇందులో ఏంటంటే సీసీ కెమెరాల నిఘా దీన్ని పెంచాలి. మా విలేజ్లో ఇప్పటివరకు సీసీ కెమెరాలు అనుకున్నదే కానీ ముందుకు తీసుకెళ్ళినది ఎక్కడ లేదు. సో నేనేంటంటే ఇప్పుడు ప్రజెంట్ మేజర్గా సీసీ కెమెరాల ఏర్పాటు ఒకటి మనం అధికారంలోకి వచ్చిన వెంటనే. ఎందుకంటే ఇప్పుడు ఐలన్న గారు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఐలన్నతో మేము ఏ పనైనా మమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించింది ఐలన్న నుంచే, కాంగ్రెస్ నుంచే. కాబట్టి కాంగ్రెస్లో మేము ఏ పని చేసుకోవడానికైనా ఈజీగా ప్రతి ఒక్క విషయాన్ని అన్న దగ్గరికి మేము క్యాన్వాసింగ్లో కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చాం. అంటే సమస్యల మీద కమిట్మెంట్స్ ఇచ్చాం, ఇది చేస్తాము అని. ఆ కమిట్మెంట్స్ని అన్న దగ్గరికి తీసుకెళ్ళి, ఐలన్న దగ్గరికి తీసుకెళ్ళి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అన్నకు చెప్పిన తర్వాత ప్రతి సమస్యను పరిష్కరించే విధంగానే ముందుకెళ్తాం. అంటే ఇప్పుడు గ్రామంలో మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి మీరు ఎంతకాలం అవుతుంది? కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ప్రభుత్వం అయిపోయి ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య గారి సహకారంతో మీరు ఎటువంటి కార్యక్రమాలు ప్రజలకు మేలు చేకూర్చే పనులు చేశారు? ఇప్పుడు యాక్చువల్గా నేను 8 నుంచి 9 నెలల ముందు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ ఏంటంటే ఐలన్న అధికారంలోకి వచ్చిన తర్వాత మా విలేజ్కి మినిమము 12 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. ఎగ్జాంపుల్ 12 ఇల్లు అయినా కూడా ఫర్ హోమ్ వచ్చేసి 5 lakhs. 12 × 5 60, ఒక 60 లక్షల వరకు మాకు ఇచ్చారు. ఇంకా పెన్షన్లు, తర్వాత వచ్చేసి సీఎం రిలీఫ్ ఫండ్స్, అలాగే ఉచిత బస్సు సౌకర్యాలు, సిలిండరు, కరెంటు ఫ్రీ, ఇవన్నీ యాక్చువల్గా మా దాంట్లో ఆటోమేటిక్గా ఇప్పటివరకు అన్నీ కంప్లీట్ అవుతున్నాయి, రన్ అవుతున్నాయి. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో చేరిన 8 నెలల కాలంలో ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న ప్రజా సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించగలిగారా? సాధ్యమైనంత వరకు పరిష్కరించగలిగినాము, మ్యాక్సిమం చేసాం. ఇప్పుడు మీరు సర్పంచ్గా చేయాలనే ఆలోచన మీకు అసలు ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే సర్పంచ్ చేయాలనేది నాదేంటంటే నా ఆశయం కోసం చేయాలనేది నా ఉద్దేశం. నా విలేజ్ మంచి అన్ని రకాల్లో పోటీ ఉండాలి, విద్యలో కానీ స్పోర్ట్స్లో కానీ అన్ని విషయాలలో వెంకటాపురం విలేజ్ అనేది నెంబర్ 1 ప్లేస్లో ఉండాలనేది నా ఆలోచన. మీరు పూర్తి స్థాయిలో 8 వార్డులలో మీ ప్యానల్ని వేసుకున్నాం. మీరు ప్రచారంలో తిరుగుతున్నప్పుడు మీకు వస్తున్న స్పందన ఏంది? అసలు ప్రజలు ఏమంటున్నారు? కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిష్కరించడానికి అంటే
కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ నోట్ చేసుకున్నాము. దాన్ని మేము ఇమీడియట్లీ అధికారంలోకి రాగానే ఇమీడియట్లీ 1 by 1 అవన్నీ రెక్టిఫై చేసి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాం. ప్రజలు మీకు సర్పంచ్గా అవకాశం ఇస్తే మీరు ఏం చేయగలుగుతారని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. చివరగా మీరు గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈసారి బీసీలకు ముఖ్యంగా, అందులో మా విలేజ్కి బీసీ లేడీ అనేది మాకు రిజర్వేషన్ కన్ఫర్మ్ అయింది. ఒక్కసారి మాకు ఈ అవకాశాన్ని కల్పిస్తే వెంకటాపురం విలేజ్ని మంచిగా ముందు తీసుకెళ్తాం. అంటే అంటే మేము మేనిఫెస్టో ఒకటి ప్రిపేర్ చేసుకున్నాము. ఆ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి దాన్ని నేను ప్రజలకు ఇచ్చే కమిట్మెంట్స్ని 100% న్యాయం చేస్తానని కోరుకుంటున్నాను. ఇక్కడ వెంకటాపురం లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కూడా చాలా ఫేమస్. దాని గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు? యాక్చువల్గా ఒక 3-4 years బ్యాక్ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం ఎవ్రీ ఇయర్ మేలో అలా జరుగుతుంది. పెద్ద ఎత్తున పెద్ద స్థాయిలో జరగకపోయేది. అంటే కామన్గా విలేజ్ వరకే జరిగేది. దీన్ని మేము సోషల్ మీడియా అంటే మేజర్గా మా యువత అంటే నాతో పాటు నా యువత కూడా చాలా వరకు మేము కొన్ని డొనేషన్స్ ఫండ్స్ తీసుకొచ్చి విలేజ్ డెవలప్మెంట్లో అంటే ముఖ్యంగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణానికి స్పెషల్లీ మేమందరం కృషి చేస్తూ దీన్ని జన సమీకరణ చేసి మొదటగా 500, 600, 1000 ఇలా వస్తుండే. లాస్ట్ టైము బీర్ల ఐలన్న సహకారంతో మినిమము 3500 నుంచి 4000 మంది జనాభాతోటి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణానికి చేయడానికి మా యువతలో నేను నా ఫ్రెండ్స్ కానీ అందరం సహకారం చేస్తూ దాన్ని డెవలప్ చేస్తున్నాం. మేము ఇంకొక విషయం ఏంటంటే నా సొంతంగా నవగ్రహాలు కావాలనేది మా పురోహితులు రమాకాంత్ శర్మ గారి ఆశయం. మా దృష్టికి ఒకసారి తీసుకొచ్చిన తర్వాత నాకు తెలిసిన మా బావ అంటే మా సొంత బావ ఇలా కావాలి బావ అని చెప్తే అక్కడ నవగ్రహాలు 5 నుంచి 6 లక్షల ఇన్వెస్ట్మెంట్ చేయించి నవగ్రహాలను బ్రహ్మాండంగా కట్టేయడంలో మా ముఖ్య పాత్ర ఉంది. మీరు ఒక యువకుడిగా గ్రామస్తునిగా ఉంటూ మీరు ఇంత టెంపుల్ కోసం ఇంత ఘనం కష్టపడి ఇంత సేవ చేశారు. రేపు మీరు సర్పంచ్గా ఎన్నికైతే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు? ప్రధానంగా ఆలయాన్ని మరింత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి ఎటువంటి మీరు ప్రణాళికతో ఉన్నారు? యాక్చువల్గా నాకు మంచి ఆలోచనలు ఉన్నాయి దాని మీద. మా పురోహితులు రమాకాంత్ శర్మ గారు నాకు కొంచెం పర్సనల్గా మనం ఇలా చేద్దాం కొంచెం శివాలయం కట్టాలనుకుంటున్నాం. అక్కడ ఇప్పుడు నవగ్రహాలది అయిపోయింది. దాని తర్వాత అక్కడ ఉండే ప్లేస్లో అంటే కొద్ది స్థానం కొద్ది పరిమాణంలోనే అక్కడ షెడ్ ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో ఇంకా దాన్ని ఎక్స్టెన్షన్ చేసి పెద్ద స్థాయిలో పెట్టుకొని చిన్న ఫంక్షన్ అంటే ఇక్కడ మ్యారేజెస్ కూడా అవుతాయి. పేదవాళ్ళకి బీదవారికి దాన్ని ఒక కళ్యాణం కానీ ఒక మంచి కార్యక్రమం కానీ చేసుకునేలాగా దానికి ఎలాంటి రుసుము అలాంటిది ఏం లేకుండా దేవస్థానానికే వెళ్ళేలాగా దాన్ని డెవలప్మెంట్ చేద్దామనే ఆలోచన మాకు. చివరగా కరుణాకర్ గారు, మన గ్రామం విషయానికి వచ్చినట్టయితే గ్రామంలో మౌలిక వసతులు అనేవి చాలా ముఖ్యమైనవి. అంతర్గత సీసీ రోడ్లు, మురికి కాలువలు, మంచినీటి వసతి, వీటి కోసం మీరు ప్రత్యేకంగా ఎలా కృషి చేయనున్నారు? మీరు ప్రజలకు ఏం చెప్తారు వీటి విషయంలో? యాక్చువల్గా మొదటగా గ్రామ అభివృద్ధిలో పచ్చదనం, పరిశుభ్రత, దానికి నా ఆలోచనలు పచ్చదనం, పరిశుభ్రత, అండర్ డ్రైనేజ్, తర్వాత సీసీ రోడ్లు, వీధి దీపాలు, ఎలాంటి అవసరాలు ఉన్నా దానికి నేను 24 గంటలు నేను ఇదే విలేజ్లోనే ఇక్కడే ఉంటాను. ప్రతి ఒక్క అంటే గ్రామ పంచాయతీకి వచ్చే నిధులను కూడా ప్రజలకు తెలిసేలాగా పరిపాలన చేయాలనేది నా ఉద్దేశం. చివరగా మీ గుర్తు ఏంటి? మీరు చివరగా ప్రజలకు మీరు ఏం అప్పీల్ చేస్తున్నారు? నా వెంకటాపురం గ్రామ ప్రజలకు నేను కోరుకునేది ఏమనగా నేను మన బీర్ల ఐలన్న గారు కాంగ్రెస్ అభ్యర్థిగా మాకు అవకాశం ఇచ్చారు సర్పంచ్ చేయడానికి. మీరు మాకు మీ అమూల్యమైన ఓటును మాకు అంటే మాది ఉంగరం గుర్తు వచ్చింది. క్రమసంఖ్య 1 క్రమసంఖ్య 1లో మాకు ఉంగరం గుర్తు వచ్చింది. దయచేసి మీరు మీ అమూల్యమైన ఓటును మా ఉంగరం గుర్తు పైన వేసి మమ్మల్ని గెలిపిస్తే మన విలేజ్ని మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని మీకు మనవి చేస్తున్నాను.